కరకాననం పిధాయ అంటే దక్షిణ హస్తేన కరకాననం కరకము యొక్క మూతిని ఇవి తీసి ఇక్కడ పెట్టేసుకో. కొబ్బరి అవన్నీ తీసి అక్కడ పెట్టుకొని ఇట్లా కరకాననం పిధాయ తిష్టన్ లేచి నిలబడము అనుకున్నాడు. అనుక్రమణిక ప్రకారం మనం పుణ్యాహవాచన చేయాలి అంటే ఇక్కడ తిష్టన్. కానీ మనకి ఎక్కడ బయట మన ఇక్కడ అన్ని ప్రాంతీయ ఆచారాల్లో కూడా ఇలా పట్టుకొని లేచి ఇలా పోస్తున్నది ఎక్కడ కూడా మనం చూడలేం. కానీ అనుక్రమణిక ప్రకారం వెడితే తిష్టన్ అంటే ఏమని అర్థం? లేచి నిలబడాలి. కరకారణం పిధాయ ఇలా పట్టుకొని అప్పుడు శ్యామ్ ఎంతు ఘోరాణి అని కొంచెం కొంచెంగా నీళ్లు పోయాయి. ఇప్పుడు వాళ్ళు భయం పట్టు మొత్తం ఇక్కడ దొల్లిచ్చేస్తారు. ఏమి తర్వాత వస్తున్నటువంటి క్రమం మన పెద్దలు చూపించినటువంటి ఒక క్రమం ఏంటంటే ఈ కరకాన్ని ఇక్కడే కూడా పెట్టేసేసి కూర్చో శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అయితే ఇది అనుక్రమణికాకారుడు యొక్క మతం సిద్ధాంతం ప్రకారం ఈ కరకారణం పిధాయ తిష్టన్ను ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం చెప్పాలి. ఇదే ఇక్కడ సూత్రం ఏం చెప్పారో చెప్పండి. కల్ప సూత్రం గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఈ ప్రాంతంలో మీరు ఇప్పుడు స్వస్తి సుప్రోక్షితమస్తి స్థానం ప్రోక్ష్య ప్రజాపతి ప్రీతామిత్యుక్త్వా దయ ప్రియతామివాసేతి శామ్యంతు ఘోరాణి ఇత్యుత్తరాం తంత్రపస్రావయతి ఉత్తరాం తంత్రపస్రావయతి శామ్యంతు ఘోరాణి ఇది ఉత్తరాంతం త్రిహి అపః శ్రావయతి. అంతవరకు చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ నిలబడమని కూర్చోమని లేకపోతే కుర్చీతో వెళ్ళమని లేకపోతే కలశాన్ని ఇలా పట్టుకొని పోయమని చెప్పదు. తర్వాత అనుక్రమణికాకారుడు తర్వాత వస్తున్నటువంటి ఆచార్యులు పెద్దలు వారి యొక్క పరంపరా క్రమంలో ఇదో ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అనేటువంటిది వచ్చింది. కానీ ఇప్పుడు మన గురువుల దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో మనం ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నామో ఇది అక్కడ సూత్రంలో ఉన్నదని తెలుసుకో. ఇప్పుడు నిన్న అది చేయించవచ్చు నేను, కాకపోతే ఇక్కడ మొత్తం పారదోసేస్తాను. అక్కరసం అక్కడ పెట్టు, మధ్యలో పెట్టుకొని ఛార్జింగ్ కిందకి వెళ్ళి పవర్ బ్యాంక్ లేదా పవర్ కిందకి వెళ్ళి ఛార్జర్ తీసుకురా. శామ్యంతు ఘోరాణి ఇప్పుడు అక్కడ సూత్రం చెప్పు. శామ్యంతు ఘోరాణి అయితే ఏం చేయమన్నారు? శామ్యంతు ఘోరాణి అయితే మంత్రావృత్య ఉత్తరాంతం పాత్రాత్ బహిర్భూమ్యాంతరికృత్వోపస్రావయతి. శామ్యంతు ఘోరాణీతి మంత్రావృత్య ఉత్తరాంతం. ఉత్తరాంతంగానే నువ్వు నీటిగా అనాలి. ఇట్లా అనకూడదు, ఇట్లా అనకూడదు. నువ్వు వచ్చేటప్పుడు ఇట్లా ఉత్తరాంతంగానే చేయవెళ్ళా. ఉత్తరాంతం పాత్రాత్ బహిర్భూమ్యాం బహిః భూమ్యం భూమి మీద ఆ నీళ్లు పోయాలి. పాత్రాత్ బహిః భూమ్య త్రిహి కృత్వా అపస్రావయతి. 3 సార్లు నీటిని కొంచెం అక్కడ ఉత్తరాంతంగా నీళ్లు పోయి చెయ్యి. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం. ఏం చెప్పాడు? శుభాని వర్ధంతాం ఇది అపహ శ్రావయతి. అయితే శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః మాత్రం భూమి మీద పోయాలి. తర్వాత శుభాని వర్ధంతాం అనే దానికి మాత్రం ముందు పెట్టుకున్న అభిస్రావకి నీళ్ళు పోసుకోవాలి. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. దీనికి ప్రతిదానికి ప్రతివచనం ఉంది. శామ్యంతు ఘోరాణి శామ్యంతు శామ్యంతు పాపాని పాపాని శామ్యంతు శామ్యంతు ఈతయః ఈతయః శామ్యంతు శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఒక పద్ధతి లేదు. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాంకి మాత్రమే ప్రతివచనం. అతో దేవా అవంతనో చక్రమే పృథివ్యా సప్తధామభిః రకమిష్ణుర్వి చక్రమే త్రేధానితే పదం సమానమస్య వానుం సురే త్రీనిపదామి చక్రమే విష్ణుర్గోపాదా ఆజ్ఞః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే.